జడ్జి ఇవ్వకముందే కేసీఆర్ కి కేటీఆర్ కి హరీష్ రావుకి బెయిల్ వచ్చేస్తుంది ఫలానా రోజు అని వారు చెప్పడము, దాని తగ్గట్టుగానే జ్యుడిషియల్ జడ్జిలు బెయిల్ ఇవ్వడము, వీళ్ళు మొదలే ఏర్పాట్లన్నీ రాజకీయంగా ఏర్పాట్లు చేసుకోవడం. విచిత్రమైన పరిపాలన దేశంలో. అంటే దీనికి కారణం ఏందయ్యా అంటే బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ పార్టీకి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు అధికారం వచ్చే పరిస్థితులను గమనించి అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయే ఒక ప్రక్రియలో భాగమే ఆ లిక్కర్ స్కీమ్ని బయటికి తీసారు వీళ్ళు. ఈ లిక్కర్ స్కీమ్ని అడ్డం పెట్టుకొని కవితని, ఆయన డిప్యూటీ సీఎం సిసోడియా ఆయనని, కేజ్రీవాల్ని 15 నెలల తర్వాత రిలీజ్ చేశారు. ఎందుకంటే తప్పని పరిస్థితి వచ్చేసింది. ఇక ఎవరు కేజ్రీవాల్ కాదు, సిసోడియాని. కేజ్రీవాల్ని కూడా అట్లనే పెండింగ్ పెట్టుకున్నారు. ఇక కేసీఆర్కి, మోడీ గారికి, బీజేపీకి, కేటీఆర్కి ఒప్పందమైనట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు బీజేపీ యొక్క వ్యూహం ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే నాయకత్వం ఇక్కడ బలంగా ఉంది. తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ పార్టీ మంత్రులు, గవర్నమెంట్ మంత్రులు కానీ, నాయకులు కానీ బలమైన క్యాడర్ ఉంది. గ్రామీణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కన్నా గ్రహించినటువంటి బీజేపీ అధిష్టానము బీఆర్ఎస్ ని భవిష్యత్ ఎన్నికలు అంటే ఇక్కడ తెలంగాణలో వచ్చే ఎన్నికలు, అందుకే ఉదాహరణ చెప్తున్నా, మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పాత్ర ఏంది? డమ్మీ పాత్ర పోషించింది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, మీరు 10-12 ఎంపీ సీట్లున్న బీఆర్ఎస్ పార్టీ మొన్న ఎన్నికల్లో ఒక్క సీటు గెలవకుండా మీరు సరెండర్ అయింది వాస్తవమే అనే దానికి ఈరోజు కవిత బెయిల్ నిదర్శనం. ఈ కవిత బెయిల్ కండిషన్ లో భాగమే బిఫోర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ గెలవకుండా బీజేపీ గెలిచేటట్టుగా ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ కేసీఆర్ గారు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ నాయకులకు, కార్యకర్తలకు న్యూట్రల్ చేసి బీజేపీకి ఓట్లు వేయించారు. ఇప్పుడు కేసీఆర్ సొంత జిల్లా, మరి అక్కడ తిరుగులేదు అన్నటువంటి రాజకీయ సందర్భాల్లో మరి అక్కడ ఎక్కడ ఏది గెలవపోయినా మెదక్ పార్లమెంటు బీఆర్ఎస్ గెలుస్తుంది, కేసీఆర్ మాట నిలబడుతుంది. ట్రబుల్ షూటర్ అన్న ప్రచారంలో ఉన్న హరీష్ రావే సక్సెస్ చేసుకుంటాడన్న రాజకీయ పరిస్థితులలో ఎట్లా ఓడిపోయింది బీఆర్ఎస్? అక్కడ ఓడిపోవడమే కాదు, 3వ స్థానానికి మెదక్ కేసీఆర్ సొంత జిల్లాలో 3వ స్థానం బీఆర్ఎస్ ఎందుకు వచ్చింది? కవిత బెయిల్ ప్రక్రియలో భాగమే సొంత పార్లమెంటు వదులుకున్నాడు అనే ఒక రాజకీయ పరిస్థితి. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు మొదటి నుంచి కూడా 14 సీట్లు మాకు కాంగ్రెస్ కు తెచ్చుకుంటామనే కాన్ఫిడెన్స్ కారణం ఏంటంటే ఆ 2 పార్టీలు దూరం ఉన్నాయి కదా అనుకున్నాం, కానీ అంతర్గతంగా లోపల ఒప్పందాల, చీకటి ఒప్పందాల ప్రక్రియ భాగంలోనే ఒక ఎంపీ బీఆర్ఎస్ గెలవకుండా బీజేపీకి సహకరించింది. అందుకే తెలంగాణ ప్రాంతంలో పార్లమెంట్ ఎన్నికల్లో మాకు 4-5-6 తగ్గినాయి, బీజేపీకి 8 వచ్చినాయి. ఇది నిజం, ఇది వాస్తవం, ఇది రాజకీయ విమర్శ కాదు. అసలు కవిత బెయిల్ వస్తుందని 4 రోజుల నుంచి తెలంగాణ ప్రాంతంలో ప్రచారం ఏంటి? కవిత బెయిల్ వచ్చేసింది అని ప్రిపేర్ కావడం ఏంది కేటీఆర్?
అంటే ఇక్కడ కాంగ్రెస్ రాజకీయంగా భవిష్యత్ ఎన్నికల్లో బలహీనపరిచే ప్రక్రియలో భాగమే, చీకటి ఒప్పందుల భాగమే బీజేపీ, బీఆర్ఎస్, మోడీ, కేసీఆర్ ఫ్యామిలీ అందరూ కూడా రేపు సరే బయట ప్రచారం జరుగుతున్నది, వీళ్ళు విలీనం అవుతారు, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతారు, ప్రచారం జరుగుతున్నది ఆల్రెడీ. చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు బయట. కానీ వీళ్ళ ఆలోచన విలీనం కావచ్చు, లేదా ఇద్దరు భవిష్యత్తులో విలీనం అనే ప్రచారం చేసుకుంటూ భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో వీళ్ళిద్దరూ అలయన్స్ లో ఎలక్షన్ పోయే యొక్క ప్రక్రియలో భాగమే ఈ కవిత బేలు అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. తెలంగాణ ప్రజల మధ్యలో ఈ చర్చ జరుగుతున్నది. అంటే బీజేపీకి చాలా తెలుసు, తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ ని రాజకీయంగా ఏమి చేయలేము, కాబట్టి బీఆర్ఎస్ సపోర్ట్ కావాల్సిందే. అందుకోసమే ఈ తతంగం అంతా కొనసాగింది ఇదంతా.